ఎలా ఉంది మీరు ప్రజెంట్ ఐటీ? ఎలా ఉందంటే ఇంకా చేప జీవితం బయట పడ్డాం అనుకో ఇంకా చచ్చిపోవాలి, లోపల ఉన్నంత వరకు బ్రతికేటట్టు లాగానే ఉంది మొత్తం. లోపల ఉన్నామనుక వాళ్ళు ఉంచుకున్నారు అనుకో, ఆబ్వియస్లీ వాళ్ళు ఏం చెప్పినా ఉండాలి కదా, తప్పలేదు. వాళ్ళు ఎంత టార్గెట్స్ ఇచ్చినా చేయాలి కదా తప్పదు. ఎందుకంటే ఏమన్నా అంటే ఏఐ వచ్చింది, లే ఆఫ్ అయిపోతే ఇంకా ఫ్యూచర్ లేదు బ్రో ఇంకా ఐటీలో. అంటే నిన్న చూసాం మనం న్యూస్, ఒరాకిలో 30,000 మెంబర్స్ తీసేశారు వితౌట్ ఇన్ఫర్మేషన్ అని తెలుస్తుంది. నిజంగానే అది అలా ఎస్, ఉంటుందా? నేను కూడా చూసాను న్యూస్, అది ఒరాకల్లో జరిగింది అట్లా. ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి 5:30కి డైరెక్ట్ ఇంకా మెయిల్ వచ్చేసిందంట. ఇంకా ఇంకా ఆ సిచ్యువేషన్లో ఇంకా ఉన్న మొత్తం ఫ్యామిలీ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటారు, మొత్తం డిపెండెంట్ అయి ఉంటారు. అలాంటివి డైరెక్ట్ వాళ్ళకి అట్లా తీసేసిరు అనుకో, వాళ్ళ లైఫ్స్ ఏమైపోవాలి బ్రో. ఇంకా ఉన్నది ఒకటే డిపెండెంట్ ఉంటారు, ఇంకా అంతా రోడ్ పైకి రావాల్సి వస్తుంది ఏఐ వల్ల అని అంటున్నా. కానీ బట్ పాసిబుల్గా అందరు ఇట్లా అయితే చాలా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్. అంటే ఏ వాళ్ళు అనుకోవచ్చా, లేకపోతే హై ప్యాకేజెస్ వాళ్ళు అనుకోవచ్చా? ఏం చెప్తారు? ఎట్లా అంటే ఇప్పుడు స్టూడెంట్స్ పాస్ అవుట్స్ ఎక్కువ అయిపోతున్నారు. వాళ్ళకి ఈజీగా ఫ్రెషర్స్కి ఒక 60 పోస్టులు వేకెన్సీస్ వదిలినా కానీ ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ అప్లై చేస్తున్నారు. వాళ్ళకి ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ వస్తున్నాయి, అదొక రీజన్స్. వాళ్ళకి ఇప్పుడు ఒక హై ప్యాకేజ్ ఉన్నదనుకో, అతని ప్లేస్లో ఇంకా 3-4 మెంబర్స్కి తీసేసుకుంటున్నారు. ఇంకా దానివల్ల అదొక రీజన్ అయిపోతుంది. ప్లస్ ఏఐ ఒకటి రీజన్. 100 మెంబర్స్ జాబ్ ఒక 10 పీపుల్స్ చూసుకొని ఎంప్లాయీస్ కంప్లీట్ చేసేస్తారు. అదొక రీజన్ వల్ల ఈ లే ఆఫ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అంటే లక్షల్లో పెట్టుకొని చదువుతారు, కోర్సులు నేర్చుకుంటారు, ఇట్లా రాత్రి అంటే నిన్న డ్యూటీ చేసిన వాళ్ళకి కూడా నెక్స్ట్ డే డ్యూటీ లేకుండా తీసేస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు అదే కదా బ్రో అందరు ఫేస్ చేస్తుంది. ఈవెన్ నేను కూడా ఇప్పుడు నాకు సడన్గా తీసేస్తే నాకు కూడా ఏ ఆప్షన్స్ లేదు. సో అకార్డింగ్ టు మై సజెషన్ ఏంటంటే బెటర్ ఇంకా వేరే స్కిల్స్ నేర్చుకుంటూ వేరే బెస్ట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉండడం, వేరే ఆల్టర్నేటివ్ స్కిల్స్. ఇప్పుడు ప్లంబింగ్ కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ అట్లా ఆల్టర్నేటివ్ ఏదైనా చూసుకొని సర్వైవ్ అవ్వాలంటే ఇంకా అట్లా అదొక చేసుకుంటే బెస్ట్. అలాంటి జాబ్స్ ఏవి రీప్లేస్ చేయలేమంటారా? అలాంటి దానికి అయితే రీప్లేస్ లేదు. సర్వీస్ సెక్టార్స్కి అలాంటి దానికైతే రీప్లేస్ చేయలేదు ఏఐ. సో బెటర్ అలాంటి సెక్టర్స్ని చూస్ చేసుకోవడం అయితే బెస్ట్ ఆప్షన్. ఏం చెప్తారు బ్రో? అంటే ఇప్పుడు యూత్ కూడా ఎక్కువగా సాఫ్ట్వేర్స్ రానికే చూస్తున్నారు. హై ప్యాకేజ్ల గురించి అంటారా, లేకపోతే లగ్జరీ లైఫ్ గురించి అంటారా? మీ ఏం చెప్తారు దాని గురించి మీరు? ఏ మైండ్ సెట్? మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే ఫ్యామిలీ ప్యాటర్న్. వాళ్ళు ఏంటంటే మా సన్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉండాలి, సొసైటీలో ఒక ఇమేజ్ అయి ఉండాలి. బెటర్ అది కాకుండా అది ఆలోచించకుండా అతను ఏం కావాలి, అతనికి ఏం కోరుకుంటున్నాడో అది చూసుకుంటే బెస్ట్. అవి ఎస్ ఆబ్వియస్లీ అయితే సాఫ్ట్వేర్ జాబ్ వస్తే ఒక లగ్జరీ అని ఉంటుంది ఎక్స్టర్నల్గా, బట్ ఇంటర్నల్గా అయితే చాలా ఫేస్ చేస్తాడు అతను. స్ట్రెస్ చాలా ఉంటుంది బ్రో. బెస్ట్ అయితే అతను బెస్ట్ స్కిల్స్ యూజ్ చేసుకొని వేరే ఉన్న ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ యూటిలైజ్ చేసుకోవడం బెస్ట్. బట్ నాకు తెలిసి ఆ విధంగా కాదు. హై ప్యాకేజ్ వల్ల వాళ్ళు మనీ సేవ్ చేసుకోవాలి, ప్రాఫిట్ ఉంచుకోవాలి, ఎక్కువ వీళ్ళపైన ఇన్వెస్ట్ చేయకుండా. హై ప్యాకేజ్ పర్సన్కి అంత ప్యాకేజ్ ఇవ్వకుండా ఒక అతని ప్లేస్లో ఒక 2-3 మెంబర్స్ ఫ్రెషర్ని పెట్టుకొని జాబ్ని వాళ్ళు అట్లా పాస్అవుట్ చేసేస్తున్నారు అంతే. ఇప్పుడు ఏదైతే సాఫ్ట్వేర్ జాబ్ ఉందో, జాబ్ వచ్చిన తర్వాత అంటే ఈఎంఐలు అనేది ఎక్కువగా పెట్టుకుంటున్నారు, అది మెయిన్ ఇబ్బంది పడుతుంది. మరి అంతలా కాకుండా కొంచెం నార్మల్గా ఉండొచ్చు. అంటే ఈ జాబ్ రాగానే ఇల్లు తీసుకుంటున్నారు, దానివల్ల సూసైడ్ కూడా చూస్తున్నాం. సో మీరు ఏం చెప్తారు అట్లాంటి వాళ్ళకి? మనకు యాక్చువల్లీ అసలు ఈఎంఐ క్రెడిట్స్ కార్డ్స్కి అసలు వెళ్ళకూడదు. మార్కెటింగ్ చేస్తారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. పక్కన పర్సన్ చూసి మనం వాళ్ళలాగా జాబ్ రాగానే డైరెక్ట్ ఈఎంఐ పైన బైక్స్ అవన్నీ కాకుండా మన ఉన్న ఫెసిలిటీస్, మనకున్న కొన్ని రెస్పాన్సిబిలిటీస్ మనం ఎంత అయితే పెట్టగలుగుతామో అంత ఒక 50% డిసైడ్ చేసుకొని శాలరీ నుంచి దానిపైన ఇన్వెస్ట్ చేయాలి. కానీ జాబ్ వచ్చిందని డైరెక్ట్ ఈఎంఐస్ పైన తీసేసుకున్న తర్వాత వాళ్ళు జాబ్ తీసేస్తే లిటరల్గా ఇంకా చాలా సఫర్ అతని వల్ల ఫ్యామిలీ మొత్తం సఫర్ అయిపోతుంది. సో బెటర్ అట్లా కాకుండా మనం ఉన్న సిచ్యువేషన్లో యూజ్ చేసుకోవడం బెస్ట్. సో జాబ్ అలా సడన్గా తీసేయకుండా గవర్నమెంట్ ఏమైనా సెక్యూర్గా ఉండాలని మీరు ఏమైనా అనుకుంటున్నాను? మీ ఒపీనియన్ ఏంటి దానిపైన? గవర్నమెంట్ ఏదైనా దీనిపైన ఫోకస్ చేస్తే బాగుంటుంది అంటారా? వాళ్ళు మనల్ని తీయాలంటే మనం వెళ్ళాలంటే 3 months టైం ఉంటుంది, బట్ వీళ్ళు మాత్రం డైరెక్ట్ తీసేస్తున్నారు. దానిపైన గవర్నమెంట్ ఏమైనా ఫోకస్ చేస్తే బాగుంటుంది అంటారా? ఎస్ ఆబ్వియస్లీగా అట్లా ఫోకస్ చేయాలి. ఎందుకంటే లిటరల్గా ఇప్పుడు మన సొసైటీలో చూస్తుంది అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయిపోతుంది. జాబ్స్ లేని వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సడన్గా ఉన్న వాళ్ళని కూడా తీస్తే ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ పెరిగిపోతుంది. దానివల్ల మొత్తం కంట్రీ ఎఫెక్ట్, ఎకనామీ మొత్తం పడిపోతుంది. సో బెస్ట్ ఏంటంటే సర్టన్ రూల్స్ గవర్నమెంట్ తేవాలి, కొన్ని ఇంప్లిమెంట్ చేయాలి.
ఎంత ఫాస్ట్ అయితే అంత సెట్ చేస్తేనే బెస్ట్, లేకపోతే చాలా మంది పీపుల్స్ చాలా సఫర్ అయిపోతారు. సేమ్ టైం ఏఐని కూడా ఏమైనా కంట్రోల్ చేయాలంటారా గవర్నమెంట్? ఏఐనా అయితే ప్రతి ఫీల్డ్ లోకి ఇప్పుడు వచ్చేస్తుంది, చాలా దాంట్లో మనకి జాబ్స్ అనేది పోయే ఛాన్స్ ఉంది. ఫ్యూచర్ లో చూసుకో 10 years తర్వాత ఏం జరుగుతుందో తెలియట్లేదు. సో దాన్ని కూడా ఏమైనా కంట్రోల్ చేస్తే బాగుంటుంది అంటారా గవర్నమెంట్? అట్లా లేదు, ఏఐ అంటే ఇప్పుడు మనం అడ్వాన్స్ టెక్నాలజీ వాడుకోవాలి తప్పదు. ఇంకా ఇప్పుడు ఫస్ట్ అయితే కంప్యూటర్స్ లేకుండే, అంత ఫైలింగ్ ఉండే, కానీ ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చినాక ఎట్లయినా ఆ విధంగా మనం యూజ్ చేసుకున్నాము. ఏఐని కూడా యూజ్ చేసుకోవాలి, దానివల్లనే మనం కంట్రీ ఫార్వర్డ్ మూవ్ అవుతుంది. దాన్ని కాకుండా దానిపైన డిపెండెంట్ కాకుండా చెప్పిన కదా ఇట్లా ఆల్టర్నేటివ్ సెక్టార్స్లో కూడా మనం పాస్ చేస్తే దాన్ని కూడా కొంచెం మోటివేట్ చేయాలి. ఇప్పుడు ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్స్ వాటిని అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండదు, బట్ అది కూడా ఒక జాబ్ లానే చూసుకొని అది ఒక ఆల్టర్నేటివ్ చూసుకొని దాన్ని ఫార్వర్డ్ చేసుకుంటే ముంగట వెళ్ళాలి. బట్ ఏఐని కొంచెం స్టాప్ చేసేటట్టయితే వద్దు. ఏదైతే మీరు అన్నారో ప్లంబింగ్ కానీ లేకపోతే టెక్నీషియన్స్ కానీ వాళ్ళకి అసలు సమాజంలో విలువ ఉందంటారా? అసలు చూస్తారా వాళ్ళని ఒక మనిషిలాగా చూస్తున్నారా ప్రజెంట్ ఎవరైనా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే అస్సలు వాళ్ళకి అసలు లేదు, వాళ్ళకి వచ్చి లైక్ లేబర్ లాగా చూస్తున్నారు. లైక్ అడ్డపైన లేబర్స్ ఉంటారు కదా, వీళ్ళు కూడా ఆ ఫీల్డ్ లాగానే ఉంటారు. కానీ వాళ్ళు ఇప్పుడు పెళ్లి చూపులు వెళ్ళినా ఏదైనా ప్లంబర్, ఎలక్ట్రీషియన్ అంటే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ అసలు వాల్యూనే లేదు, అసలు ఇవ్వట్లేదు. సో బెస్ట్ ఏంటంటే ఈ మనం అదే చెప్తున్నా, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళు కూడా కొంచెం ప్రోత్సాహపడతారు, మోటివేట్ అయిపోయి వాళ్ళు కూడా కొంచెం సర్టన్ థింగ్స్ వస్తాయి వాళ్ళకి కూడా. సో అలాంటి తల్లిదండ్రులకు ఏం చెప్తారు అంటే, ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే సాఫ్ట్వేర్ కావాలి, లేకపోతే 5 ఎకరాలు 10 ఎకరాలు ల్యాండ్ కావాలంటున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏం చెప్తారు అలాంటి తల్లిదండ్రులకు? ఏం చూసి పిల్లని ఇవ్వాలి చెప్పండి. అది ఇంకా అది మొత్తం ఫ్యామిలీ ఇష్యూ అయిపోతుంది బ్రో. కానీ బట్ ఏంటంటే సాఫ్ట్వేర్ అనే కాకుండా వాళ్ళకున్న స్కిల్స్, అతను ఏం చేయగలుగుతాడు ఫ్యూచర్లో, అది లేకపోయినా కానీ అతను పోషిస్తాడా లేదా అనే అదొక్కటి బ్యాక్ ఎండ్లో అది అతనికి క్యాపబుల్ ఉందా లేదా అని చూసిస్తే బెస్ట్ అంటున్నాను. ఫైనల్గా ఏం చెప్తారు బ్రో? అంటే ఇప్పుడు లే ఆఫ్స్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానీ, ఏ ఎఫెక్ట్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానీ ఏం చెప్తారు? ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది? ఆల్టర్నేటివ్ స్కిల్స్ లైక్ మార్కెటింగ్ కానీ, లైక్ ఇవి చెప్పిన సర్వీస్ సెక్టార్స్లో కానీ అలాంటి స్కిల్స్లో ఆల్టర్నేట్గా నేర్చుకుంటూ జాబ్ చేసే వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్ నేర్చుకుంటూ ఉంటే, ఒకవేళ సడన్గా మీకు కూడా ఇట్లా లే ఆఫ్స్ అయినారనుకోండి, సో టోటల్ దాటిపైన డిపెండ్ కాకుండా ఆల్టర్నేటివ్గా ఈ ఆప్షన్ ఉంటుంది కాబట్టి సో ఎక్కువ సఫర్ కాకుండా ఉంటారు. కొంతమంది ఏమంటారు అంటే అన్నిటికంటే వ్యవసాయం బెటర్ అంటున్నారు, మీరేమంటారు? అది ఇంకా చాలా బెస్ట్, అగ్రికల్చర్ ఫీల్డ్. దాంట్లో ఈ మధ్య అయితే ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా చాలా రేట్స్ ఎక్కువ అయిపోయినాయి. ఆ ఫీల్డ్లో కూడా చాలామంది యుఎస్కి వెళ్ళేసి అక్కడ నుంచి ఇడికి వచ్చి ఫార్మింగ్ చేసుకున్న వాళ్ళు చాలామంది వస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య. సో బెస్ట్ ఫార్మింగ్ నేర్చుకున్న చాలా ఎందుకంటే మన ఇండియా ఎక్స్పోర్ట్ ఫార్మింగ్ డిపెండెంటే ఉంది, ఇండియా మొత్తం దానిపైన ఎక్స్పోర్ట్ చాలా ఉంది. సో ఆ ఫీల్డ్ చాలా బెస్ట్. సో బెటర్ ఆ విలేజెస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే సిటీస్కి వచ్చి ఈ ఫీల్డ్లో సఫర్ కాకుండా ఆ ఉన్న ఫీల్డ్ అగ్రికల్చర్స్లోనే ఇంకా కొంచెం ముంగడికి వెళ్తే ఇంకా బెస్ట్. థ్యాంక్ యూ.